పరిహారం చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలి. రాయలసీమ డయాసిస్ లో అక్రమంగా కట్టించినటువంటి కట్టడాలను వెంటనే ఆపాలి. రిజిస్ట్రేషన్ రాయలసీమ డయాసిస్ లో జరుగుతున్న సమస్యను పరిష్కరించాలి. సమస్యను పరిష్కరించాలి. వెంటనే బాడిగలు కట్టాలి. యొక్క బాడిగలు పరిపాలన మాకు వద్దనే వద్దు. కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిరక్షించాలి. ఈ బిషప్ మాకు వద్దు. ఈ బిషప్ మాకు వద్దు. ఈ కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వ్యాన్ తెప్పిస్తున్నా, వ్యాన్ వేసి ఆ సామాన్లు తీసుకుని వచ్చేసి పని చేసేవాళ్ళు లేరు. అది తీసేసి లాక్ తీయమని, ఎవరు రారు నేనే వస్తాను లాక్ తీయమని. ఎవరు బాబు ఎందుకున్నావు ఇక్కడ? కలవండి. అది కూడా చెప్పు. ఏమయ్యా దేవసాయం, ఒక కమిషనర్ సార్ వస్తే గేట్ తెస్తారా మీరు? ఇసిరేసారా ఎడనా? నేను వస్తానండి, నేను వస్తాను. ఏం డ్రామాలండి? పిల్లల భోజనాలు తినటి పంపించలేదు, అట్లా తీసుకొని రమ్మని చెప్పినారు. అంజనన్న పిల్లల భోజనాలు తినటి పంపించలేదు, వాళ్ళు ఫీజులు తెస్తామంటే రాపండి అని చెప్పినారు. చెప్పండి. మన వాళ్ళు ఎవరు కూడా దయచేసి లోపల పోకండి. వాళ్ళు ఎందుకు కొడతారు? కొలకొడతారు. అథారిటీ మీది. తాళాలు తీసుకుని వస్తారు, తీసుకురారా? తీసుకురారా? ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ అమలు చేయాలి. మీరు కొంచెం వెనక్కి రావాలన్నా? దౌర్జన్యము, అక్రమము ఇది ఉంది. అర్థం చేసుకోండి. ప్రెస్ వాళ్ళు కమిషనర్ గారు అర్థం చేసుకోండి. పిల్లలకి భోజనాలు కూడా తీసుకొని అంత దుస్థితిలో ఉన్నాము, మనం పంపించలేని దుస్థితిలో. మీరు మాట్లాడుతున్నా పిల్లల కోసం మనం ఏం చేయలేమా? మన ఎప్పుడు వచ్చింది ఎట్లా అట్లానా?
రాజమార్గంలో వెళ్తామా మనం వెనక మార్గంలో వెళ్తామా? లేదు, పిల్లలకు భోజనాలు తీసుకెళ్ళేవాళ్ళు. పిల్లలు కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కోర్టు డైరెక్షన్స్ ఏమంటే మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి. సంబంధించి ఏం సంబంధం మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు, ఈ ప్రిన్సిపల్ గారు హెచ్ఎం గారికి వాచ్మెన్ గారికి తెలియకుండా తాళాలు వేసి మరి పిల్లలకి ఇవ్వాల్సిన భోజనాలు కూడా ఇవ్వకుండా స్కూల్ని ఇబ్బంది పెడుతూ కట్టడాలు కడతా ఉన్నారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్. మరి ఇంతవరకు మీ యొక్క సహకారంతో మరి మా యొక్క ఉద్యమం సిఎస్ఐ స్కూల్ను నిలబెట్టుకోవాలి, ఆస్తులను కాపాడాలన్నటువంటిది చివరి దశకు చేరింది. మరి ఇంతవరకు కూడా మనము సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి 236-1 కింద ఉన్నటువంటి 61 సెంట్ల స్థలం గురించే మాట్లాడుతూ వచ్చాం. కానీ ఈ పెయాల ఐజక్ వరప్రసాద్ ఉన్నటువంటి ఈ వ్యక్తి దాదాపు 1 ఎకరా 6 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేదానికి ప్రయత్నాలు ఇంతకుముందు 23లోనే మొదలు పెట్టాడు. ఇంతవరకు మొత్తం 6 డీడ్లు, 2 మార్టిగేజ్ డీడ్స్, 2 గిఫ్ట్ డీడ్స్ కమిషనర్ గారికి సమర్పించారు. మనం 2 గిఫ్ట్ డీడ్స్, 1 గిఫ్ట్ డీడు సెటిల్మెంట్ డీడు గురించే మనం ఇంతవరకు పోరాడాం. కానీ నాకు మొన్న రాత్రి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ 2 డీడ్స్ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఇదే ప్రాంతానికి అవతల సైడ్ ఉన్నటువంటి కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి దానిని 1 ఎకరా 6 సెంట్ల స్థలమునకు ఎసురు పెట్టాడండి. దానికి సంబంధించినటువంటివి 2 డీడ్స్ మున్సిపల్ కమిషనర్ గారికి అప్పచెప్తూ అప్లికేషన్ కూడా పెట్టాడు. అక్కడ కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేదానికి. మరి ఈ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే కూడా వారు ఏ సంబంధము లేని వ్యక్తికి ఈ ఆస్తికి పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారో అదే విధముగా మరి ఈ సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను జ్ఞాపకం తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేయాలి. వీరికి పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అనే అతను ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ, అధికారం లేకపోయినప్పటికీ 2 సర్వే నంబర్లు, ఒకటి వచ్చేసి 216-2 దీంట్లో 1 ఎకరా 26 సెంట్లు ఉంది. 236 సర్వే నంబరులో 2.71 సెంట్ల స్థలం ఉంది. కేవలం ఇతను ట్రస్ట్ భూములు, ఇవి ట్రస్ట్ భూములకు సబ్ డివిజన్ చేసేదానికి అక్కడి నుంచి అనుమతి వచ్చి రెజల్యూషన్ రూపంలో రెవెన్యూ వారికి సమర్పించినప్పుడే వారి దానిని సబ్ డివిజన్ చేయాలి. మరి ఏ అధికారంతో ఏమి లోపాయకారి ఒప్పందాలో తెలియదు. కానీ 2 ముఖ్యమైనటువంటి సర్వే నంబర్ల కింద ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువలినటువంటి ఆస్తిని వారు సబ్ డివిజన్ చేయడం జరిగింది. అది చాలా అక్రమము. ఇది మేమందరము కూడా కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. గడిచినటువంటి మాసంలోనే అయ్యా దానిని క్యాన్సిల్ చేయండి అని మేము కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్కు పెట్టినప్పుడు అది ఇంతవరకు కాలేదు. అది క్యాన్సిల్ చేసేదానికి వారికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే మరి ముందుగా ఏమి ఒప్పందాలు జరిగాయో కానీ, మరి ఎంఆర్ఓ గారు కానీ, దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ వారికి సమర్పించవలసినటువంటి ట్రస్ట్ నుంచి ఎలాంటి కాగితాలు, రెజల్యూషన్స్ లేకుండా ఏ విధంగా సబ్ డివిజన్ జరిగింది. ఆ సబ్ డివిజన్ వలననే ఈ రోజుకి ఇంత సమస్యను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ మరి ఇప్పటికీ ప్రభుత్వం వారు మరి మీ యొక్క సహకారంతో కార్పొరేషన్ వారు డెమాలిషన్కు కూడా నోటీస్ ఇచ్చారు. డెమాలిషన్కు నోటీస్ ఇచ్చినప్పుడు ఈ బడేకరే వెంకటేశ వర్ణ అనే అతనికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయనకే ఇచ్చారు. 20వ తారీఖు
జూలై మాసం 20వ తారీఖున ఆయనకు నోటీస్ ఇచ్చినప్పుడు 27వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీరు నాకు నోటీస్ ఇచ్చారు కానీ నేను ఓనర్ను కాదు, నాకు ఓనర్షిప్ కానీ మరి లీగల్గా ఎలాంటి అధికారాలు లేవు, నాకెందుకు ఇచ్చారని ప్రశ్న వేశాడండి. కానీ మరి 7 రోజుల తర్వాత డెమాలిషన్ కూడా ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ వారు దీనిని. అంత లోపల ఈ డెమాలిషన్కి వచ్చే లోపల ఏం చేశారంటే, మరి ఈ యొక్క అక్కడ మీరు బోర్డు చూస్తూ ఉన్నారు, రిట్ పిటిషన్ 17374 అని ఉన్నటువంటిది. దానిలో హైకోర్టు వారు ఏమి ఇచ్చినారంటే, మున్సిపాలిటీ వారు మరి శాంక్షన్ ప్లాన్ ప్రకారం కాకుండా ఏ విధంగానైనా అక్రమంగా కడుతుంటే ఇంటర్ఫియర్ కావచ్చు అని ఇచ్చినప్పుడు వారు ఈ యొక్క చర్య పూనుకున్నారు. ఇంత లోపల ఏమైందంటే మరలా స్టేటస్కో ఇచ్చారు, కట్టకూడదు అనేసి. కట్టకూడదు అని ఇచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ బోర్డు పెడితే పెయ్యాల ఐజక్ వరప్రసాద్ ఆయన అనుచరులంతా కార్పొరేషన్ వారు పెట్టినటువంటి బోర్డును కూడా తీసి పడేశారు. ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, అందులో ఉన్నటువంటి రిట్ పిటిషన్ కూడా కోర్టులో విత్డ్రా అయింది. తర్వాత అది విత్డ్రా చేసి మేమందరం రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి సమయంలో తమాషా ఏంటంటే, ఆ చిత్రాల ఆనందరావు యొక్క చిత్రాలు ఏంటంటే ఆయన పిటిషన్ వేస్తూ పడేకరే వర్ణాను రెస్పాండెంట్గా పెడతాడు. ఎవరి మీద అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, ఎవరి ద్వారా అయితే అక్రమ కట్టడం జరుగుతుందో అతనిని రెస్పాండెంట్ పెట్టినప్పుడు వెంటనే మరి నేను మా యొక్క మిత్రుడు డానియల్ ప్రదీప్ గారు వెంటనే ఇంప్లీడ్ అయినాం. హైకోర్టు మరి కేవలము ఇచ్చిన డెమాలిషన్ ఆర్డర్ను సస్పెండ్ చేసింది మాత్రమే కానీ వారికి కట్టుకునేదానికి పర్మిషన్ ఇవ్వడము జరగలేదు. అయినప్పటికీ కూడా అక్రమంగా కట్టడం జరుగుతూనే ఉంది. మరి సంతోషం ఏంటంటే మరి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు పొద్దున్నే వచ్చి పనిని నిలబెట్టడం కూడా జరిగింది. మరి ఇది కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టిలో ఉంది ఇది. కానీ ఎవరు కూడా దీనిని సినాడ్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. వారు త్వరలోనే మాకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి ఉత్తరం కూడా ఇస్తామన్నారు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క ఉత్తరం కూడా వస్తే వెంటనే ఈ చిత్రాల ఆనందరావు, ఐజక్ వరప్రసాద్, బడేకరే వెంకటేశ్వర్న తదితరుల మీద మేము క్రిమినల్ కేసు తప్పక పెట్టి వారికి తగినటువంటి శిక్ష పడేంత వరకు మేము వదిలిపెట్టము. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడము నిర్మూలించబడేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. దానికి మీ యొక్క సంపూర్ణ సహకారం అందించాలని మేము హృదయపూర్వకంగా నా రెవరెండ్ కె దివాకర్ ఐక్యతరావు, రిటైర్డ్ ప్రిస్బిటర్, రాయలసీమ.